హలో అండి, ఎలా ఉన్నారండి అందరూ? ఇవాళ మన వీడియో వచ్చేసి నా ఫస్ట్ ఆర్డర్ అండి. ఒక సిస్టరు ఎంగేజ్మెంట్ ఉంది, బ్రైడల్ సెట్ కావాలి అని చెప్పి బ్యాంగిల్ డిజైన్స్ పిక్ పంపించారండి. సేమ్ అదే డిజైన్లో సైడ్ బ్యాంగిల్స్ కావాలి అని చెప్పి అన్నారండి. ఇంకెందుకు లేట్ అండి, మరి ఇంకా మేకింగ్ వీడియోలోకి వెళ్ళిపోదామా అండి. ఫస్ట్ అయితే ఇలా 1 కట్ బ్యాంగిల్ తీసుకోండి, థ్రెడ్ ర్యాప్ చేసుకోండి. అండ్ లైట్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో కావాలన్నారండి బ్రైడ్. అయితే మధ్యలో మెజర్మెంట్ చూసారు కదా, అలా టేప్తో మధ్యలో మెజర్ చేసుకొని స్క్వేర్ కుందన్స్ తీసుకున్నానండి. నేను స్క్వేర్ కుందన్స్ మొత్తం ఇలా కరెక్ట్గా సెంటర్లోకి వచ్చేట్టుగా మొత్తం గమ్మంతా అప్లై చేసుకుంటూ ఒకటి ఒకటిగా స్టిక్ చేసుకోవాలండి. కరెక్ట్గా చూసుకోండి, ఎటువంటి అడ్జస్ట్మెంట్స్ కూడా అటు ఇటు కూడా పోవద్దు, ఎందుకంటే అటు ఇటు కూడా డిజైన్ వస్తుంది కదా మనకి. 1 కట్ కడా బ్యాంగిల్ అండి. బ్రైడ్ పర్పుల్, లావెండర్ ఇంకా లక్స్ గ్రీన్ కలర్లో శారీ కాంబినేషన్ చెప్పారండి, దానికి మ్యాచింగ్ చేస్తున్నాము. అలా మొత్తం బ్యాంగిల్ అంతా కూడా పెట్టుకోవాలండి, స్క్వేర్ కుందన్స్ మొత్తం నేను స్టిక్ చేసి పెట్టుకున్నాను. అయితే 1 మీటర్ ఇది స్టోన్ చైన్ అండి. 1 మీటర్ అంటే 1 మీటర్ ఏం పట్టదు, అటు ఇటు కూడా 1/2 మీటర్ కట్ చేసుకోవాలి కరెక్ట్గా చూసి. ఇది మనకి వచ్చిన ఫస్ట్ ఆర్డర్ అండి. నాకైతే చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేశాను, నేను చెప్పినట్టుగా చేసి ఇవ్వగలిగానండి. కరెక్ట్గా ఎంగేజ్మెంట్ 1 వీక్ ఉందని చెప్పారండి బ్రైడ్. చెప్పిన టైం కన్నా 2 డేస్ ముందే డిస్పాచ్ చేసేసామండి. మళ్ళీ ఇదే చెప్తున్నాను అనుకోవద్దండి. కట్టింగ్లైనా మిరప గాజులైనా ఏవైనా సరే మనం అకేషన్స్ వచ్చినప్పుడే వేసుకుంటామండి. ఏవైనా ఈవెంట్స్ వచ్చినప్పుడు మాత్రమే వేసుకుంటాము. ఇంట్లో వర్క్ చేసుకునేటప్పుడు మాత్రం నార్మల్ బ్యాంగిల్సే వేసుకుంటామండి. ఇవి కూడా అలాంటివేనండి. ఇది ఎందుకు పదే పదే చెప్తున్నానంటే, థ్రెడ్ ఏదైనా పని చేస్తే ఊడిపోయిద్ది, తడిస్తే ఊడిపోయిద్ది అని చెప్తూ ఉంటారు కదండి. అలాంటి వాళ్ళ కోసమే చెప్తున్నానండి, ప్లీజ్ ఏమి అనుకోవద్దు. గమ్ కూడా కరెక్ట్గా నీట్గా అప్లై చేసుకోండి, ఎందుకంటే పైకి కుందన్ పైకి గమ్ వచ్చిందంటే చాలా బాగా అంత బాగా కనిపించదు అనమాట. కుందన్ అంతా కూడా షైనింగ్ పోతుంది. చూస్తున్నారు కదా, ఇది 8K ఐ షేప్ అండి. మధ్యలోనేమో స్క్వేర్ షేప్ పెట్టాను. గ్లూ పెన్నే ఉండాలని అయితే ఏం లేదండి, కుందన్స్ పట్టించుకునేటప్పుడు టూత్ పిక్ కానీ ఇయర్ బడ్స్ కానీ ఏమున్నా వాటితో పెట్టుకోవచ్చు. చూస్తున్నారు కదా, అటు ఇటు కూడా ఇట్లా నీట్గా గమ్ అప్లై చేసేసుకోండి. ఐ షేప్స్ అటు ఇటు కూడా లీవ్స్ లాగా పెట్టేసుకున్నాము. మధ్యలోనేమో స్క్వేర్ షేప్ పెట్టేయాలి. ప్లీజ్ ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మంచి మంచి డిజైన్స్ కోసం లైక్ మాత్రం చేయండి, దీనివల్ల మనకి ఎంతో మోటివేషన్గా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ ఇంకా పెట్టడానికి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి. అలాగే మీకు ఎలాంటి డిజైన్ కావాలన్నా, ఎలాంటి కలర్ కావాలన్నా మ్యాచింగ్ శారీ కానీ డ్రెస్ కానీ అన్నీ చేస్తామండి, కస్టమైజ్ చేస్తాము. నాకైతే మెసేజ్ చేయండి, కాంటాక్ట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూడండి, అటు ఇటు కూడా మొత్తం ఫిల్ చేసి, ఇక్కడ అడ్జస్ట్మెంట్ కుదరట్లేదని చెప్పి నేను అడ్జస్ట్ చేసుకున్నానండి. అటు ఇటు జరుపుకోవాలి, మనం అడ్జస్ట్ చేసుకునే దాంట్లోనే ఉంటుంది. మొత్తం కూడా స్క్వేర్ కుందన్స్ పెట్టేశాను మళ్ళీ. అలాగే ఈ బ్యాంగిల్ సెట్ ప్రైజింగ్ డీటెయిల్స్ అంతా కూడా మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందండి, RHS మేకింగ్స్ అని. ఆ పేజ్లో నేను మెన్షన్ చేస్తాను దీని ప్రైజింగ్ డీటెయిల్స్ మొత్తం కూడా, ఒకసారి చెక్ చేయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి, మనం ఇన్ టైంలోనే డెలివరీ చేస్తామండి. చూస్తున్నారు కదా, నీట్ ఫినిషింగ్ ఉంటుంది మొత్తం కూడా. థ్రెడ్డింగ్ కానివ్వండి, కుందన్స్ స్టిక్ చేయడం కానివ్వండి, చూడండి మొత్తం నీట్ ఫినిషింగ్ ఉంటుంది. మొత్తం 28 కుందన్స్ అయితే పట్టాయండి నాకు ఐ షేప్వి. టైం టేకింగ్ డిజైన్ అండి. మొత్తం బ్యాంగిల్ అంతా కూడా ఇది కస్టమర్ది 2 సైజ్ అండి. చూడండి, ఫైనల్గా ఫినిష్ అయిపోయింది మన బ్యాంగిల్. చూడొచ్చు మీరు, ఎక్కడ కూడా ఎటువంటి తేడా లేకుండా సేమ్ యాషెస్ పిక్లో ఉన్నట్టుగానే స్టిక్ చేసాము. పర్పుల్ లావెండర్ కలర్ కాంబినేషన్ అండి. చూడండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే
నాకు కామెంట్ చేయండి. ఎలాంటి డిజైన్ కావాలన్నా మనం కస్టమైజ్ చేస్తాము, ఏ కలర్ అయినా సరే. ఫుల్ 18 బ్యాంగిల్స్ వస్తాయండి. ఇది నా ఫస్ట్ ఆర్డర్ అండి. ఇంకా మంచి మంచి డిజైన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఈ డిజైన్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.